మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఎవరు మాట్లాడకూడదు, చేతులు జోడించాలి, కళ్ళు మూసుకోవాలి. ప్రార్థన. ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల దేవా, శాశ్వతమైన ప్రేమతో విడవక మా ఇళ్ళ కృప చూపుతున్న తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. 7 దినములు VBSలో మీరు తోడయండి నడిపించినందుకు స్తోత్రాలు. 8వ దినముగా తండ్రి మరి బిడ్డలందరూ చేరి వచ్చినారు ప్రభా. నీ వాక్య సారాంశము సత్యము ప్రభా. నీ దాన్ని గైకొని వారు ధన్యులు. మీరు అనుగ్రహిస్తూ వచ్చినారు. ప్రతి బిడ్డకు వినే చెవి, గ్రహించే హృదయం దయచేయండి ప్రభా. తండ్రి నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి. నాకేమీ చేత కాదు ప్రభా. మీ వాక్యము తండ్రి నాలో ఉండి ప్రభా మీరే బోధిస్తురావాల్సిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఉంచమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఏడవ లెసన్ వాక్యము చెప్పాలి. నేను క్వశ్చన్స్ అడిగినప్పుడు త్వరగా మీరు లేచి ఆన్సర్ ఇస్తే మీకు గిఫ్ట్ ఉంటుంది ఈరోజు. చెప్పాలి బాయ్స్. 7వ లెసన్ పేరు కంటత వాక్యము. త్వరగా త్వరగా 7వ లెసన్ కంటత వాక్యం ఎవరికి రాదా? లెసన్ పేరు కంటత వాక్యం 2 చెప్పాలి. గర్ల్స్ బాయ్స్ ఛాన్స్ అయిపోయింది. గర్ల్స్ త్వరగా ఎవరు చెప్పలేంగా. గర్ల్స్ చెప్పండి. రోజు మందిరానికి వచ్చేవాళ్ళు కాదు, కొత్త పిల్లలకి ఛాన్స్ ఇవ్వండి. లెసన్ పేరు కంటత వాక్యం. నువ్వు చెప్తావు నాకు తెలుసు, చెప్పు. సెవెంత్ లెసన్ కంటత వాక్యం. లెసన్ పేరు ఇప్పుడు మన సువార్థికులు ఏ ఏ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలు ప్లేసెస్కి వెళ్ళి సువార్త ఒక్క ప్రాంతం అది ఏ ఏ ప్రాంతాలు ఆయన ఒక ప్రాంతంలో స్వస్థపరచబడినాడు చెప్పింది ఆంటీ. ఏ ప్రాంతం? త్వరగా చెప్పాలి. లుస్త్రా. నేను లెసన్ చెప్తూ ఈ సువార్థికులు ఈ ప్రాంతం వరకు వచ్చినారు అని మీరు చెప్తారు నాకు తెలుసు. ఆ ప్రాంతానికి వచ్చి ఆగిపోయినారు. ఆ ప్రాంతం పేరు బాయ్స్. వాళ్ళని ప్రాంతానికి వచ్చినారు అని చెప్పింది ఆంటీ. వచ్చినారు బాయ్స్ రాదా? ఇక్కడ చెప్తున్నారు గర్ల్స్. బెరయా లేదు చెప్పు. ఎవరెవరు వచ్చినారు? ఓకే, ఇప్పుడు మనము లెసన్లోకి వెళ్దాం. మనము తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించాలని దేవుని ఉద్దేశం. ఇప్పుడు మన సువార్థికులు ఏ ప్రాంతానికి వచ్చినారంటే బెరయా ప్రాంతం వరకు వచ్చి అక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. బెరయా ప్రాంతంలో వాళ్ళు బైబిల్ పఠనమందు ఆసక్తి గల ప్రజలని మనం విన్నాం. బైబిల్ పఠనమందు ఇప్పుడు మనము ఎవరిని మన తీవ్ర వాక్యం రానువాడు ఏం చేస్తాడు? ముఖ్య వ్యక్తి మనము పౌలు జీవితాన్ని గురించి నేర్చుకుంటున్నాం.
ఫస్ట్ లెసన్ మనకు రాశాడని. ఏంది సెకండ్ లెసన్ పేరు? స్టెఫెనును రాళ్లతో కొట్టబడి. మూడో లెసన్గా ఏం విన్నాం? సౌలు పౌలుగా మార్చబడుట. తర్వాత సౌలు మరియు ఆయన బర్నబా. తర్వాత ఫిఫ్త్ లెసన్ పౌలు మొదటి మిషన్ ఆంటీ చెప్పింది మొదటి మిషనరీ ఎవరు అని చెప్పింది ఆంటీ. లేదు చెప్పాలా? లేదు చెప్పు వెనకలా. మొదటి మిషనరీ ఎవరు? గుడ్. చేసి అక్కడ చెప్పు. మీరు కూర్చో. ముందు లేయాల అడుగుతానే. దేవుడే మనకు మొదటి మిషనరీగా వచ్చి మనకు ఆయన ప్రవక్త, ఆయన మన ప్రధాన యాజకుడు, మంచి బోధకుడు. మనకు మిషనరీగా వచ్చి వాక్యాన్ని బయలుపరుస్తూ వచ్చినాడు. మరియు 6వ లెసన్ పౌలు మరియు ఆయన సహాయకులు. 7వ లెసన్గా పౌలు మాసిదోనియాలో ప్రవేశించుట. ఇప్పుడు 8వ లెసన్ పేరు ఏంటంటే ఎఫెసులో పౌలు. ఇప్పుడు బెరియాకు వచ్చినారు కదా, పౌలు వచ్చినారు కదా. ఇప్పుడు బెరియాలోని విశ్వాసులు ఏం చేస్తున్నారంటే, బెరియా విశ్వాసులు కలవరంతో వాళ్ళు యేసు ప్రభునందు విశ్వసించని వారు, ఆ బెరియా ప్రజలు కలవరంలో ఉన్నారు. అటువంటి సమయంలో పౌలును చంపుదురేమో అన్న భయముతో శీల తిమోతి ఏం చేస్తారంటే పౌలును ఏథెన్స్ పట్టణం వరకు తీసుకెళ్ళినారు. ఆయనను ఏథెన్స్ పట్టణంలో విడిచిపెట్టి పౌలు శీల మళ్ళీ తిరిగి బెరయాకు వచ్చినారు. ఏథెన్స్లో పౌలు యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే రక్షణ కలుగునని బోధిస్తూ వచ్చినాడు. తర్వాత ఏథెన్స్ పట్టణం నుండి కొరింథుకు వచ్చినాడు. ఎక్కడికి మా? కొరింథులో 1.5 సంవత్సరములు యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే రక్షణ కలుగును, ఆయనే మన నిజమైన రక్షకుడు, మన కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన వారు యేసుక్రీస్తు ప్రభు అని కొరింథు సంఘంలో 1.5 సంవత్సరములు బోధిస్తూ వచ్చినాడు. తర్వాత కొరింథు నుండి మళ్ళీ మిమ్మల్ని క్వశ్చన్లు అడుగుతా, బుక్లో కూడా మీరు చూసి రాయద్దు. ఈరోజు ఎవరు విన్న వాక్యాన్ని మీరు టీచర్ అడిగితే రాయాలి. కొరింథు నుంచి ఎక్కడికి పోయినాడు? ఎఫెసీకి పోయినాడు. ఎఫెసీలో చాలా కాలం ఉండలేక అక్కడి నుంచి యెరూషలేంకి వెళ్ళాడు. ఎఫెసీని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఏం చెప్పినాడంటే, నేను తిరిగి ఈ ప్రాంతానికి వస్తానని వాగ్దానం చేసినాడు. తర్వాత అంతియొక్కకు వెళ్ళి అక్కడ నుండి గలతీయ, పృగియా అనే ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు పునరుద్ధానమును గురించి, ఆయన బలియాగం గురించి అక్కడి ప్రజలకు బోధిస్తూ వచ్చినాడు. ఎక్కడ? పృగియా, గలతీయ ప్రాంతాలలో అనేకులకు బోధించినప్పుడు అనేకులు ఆయనకు శిష్యులుగా చేయబడుతూ వచ్చినారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి ఆయన బోధించినప్పుడు శిష్యులు అనేకులు తయారవుతూ వచ్చినారు. ఇప్పుడు మనము మొదటి సెషన్లో ఏం నేర్చుకుంటామంటే, నేను 5 సెషన్లు మళ్ళీ అడుగుతా మిమ్మల్ని. మొదటి సెషన్లో ఎఫెసు సమాజంలో పౌలు బోధించుట. ఎఫెసు సమాజంలో పౌలు ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఇప్పుడు ఎఫెసు సమాజానికి వెళ్ళాడు. ఎఫెసు సమాజంలో యేసుక్రీస్తు ప్రభువే మరి లేఖనముల ద్వారా లేఖనాలు ముందే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందే లేఖనాలు చెప్పబడుతూ వచ్చినాయి. ఎక్కడ రాయబడింది తెలుసా? పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు పుడతాడని యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త ముందే రాస్తూ వచ్చినాడు అనమాట. అట్లు లేఖనంలో రాయబడినట్లు ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానాల గురించి ఎఫెసు సమాజంలో పౌలు బోధిస్తూ ఉన్నాడనమాట. అక్కడ అనేక మంది విశ్వసించలే. ఎక్కడ? ఎఫెసు సమాజంలో కొందరు విశ్వసించలే. ఆ
విశ్వసించని వారు యేసు ప్రభువును దూషిస్తూ ఉన్నారనమాట. అటువంటి సమయంలో ఈ పౌలు ఎక్కడికి పోయినాడంటే అక్కడ వాళ్ళను ఇంకా అక్కడ ప్రకటించకుండా తురన్ను అను పాఠశాలకు పోయినాడు. ఎక్కడికి తినలేదా ఎవరు మాటలు? తురన్ను అను పాఠశాలకు వెళ్ళినారు. ఎవరు? పౌలు తురన్ను అను పాఠశాలకు వెళ్ళి అక్కడ 2 సంవత్సరములు బోధిస్తూ ఉన్నప్పుడు యూదులు, గ్రీసు దేశస్థులు, ఆసియాలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని వాక్యము విన్నారు. దేవుని వాక్యము వినడాన్ని బట్టి ఆసియా ప్రాంతం అంతటా కూడా దేవుని సువార్త వ్యాపిస్తూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకు పాప క్షమాపణ, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల ఆయన క్షమిస్తాడు అని ఎవరు నమ్మినారు? ఆసియా ప్రజలంతా ఆయన వాక్యం తెలుసుకున్నప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారనమాట. ఎక్కడ? ఏ ప్రాంతంలో? ఆసియా ఎందంతటా మరి వాళ్ళు కొందరు దేవుని నమ్మినారనమాట. తర్వాత పౌలు ఎఫెసు సమాజంలో చెప్పినాడు కదా, వాక్యాన్ని చెప్పినాడు కదా. పౌలు అనేక అద్భుత కార్యాలు చేసినారు. రోగులను స్వస్థపరిచినాడు, దయ్యములను వెళ్ళగొట్టినాడు. ఈ కార్యాలన్నీ చూసిన ప్రజల్లో దేవుని భయం పుట్టింది. దేవుని భయం పుట్టి అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినారు. ఆ అనేకుల్లో వీళ్ళు ఎవరంటే మాంత్రిక విద్యను అభ్యసించిన వారు. మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు చేసేది తప్పు, ఈ విద్య మనం చేయకూడదు, ఇది పాపము అని వాళ్ళ విద్యను గురించి వాళ్ళు తెలుసుకొని యేసుక్రీస్తు ప్రభువు సువార్తను విని నమ్మి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చూసినారు ఇక్కడ పుస్తకాలన్నీ ఉన్నాయి. అవి చాలా విలువైనటన్నమాట. ఏంటి? మాంత్రిక విద్య వ్రాసిన గ్రంథాలు, పుస్తకాలు చాలా విలువైనటి. వాటి వేల ఎంతంటే 10,000 వెండి రూకలు. చూసారా, మనం 10 రూపాయలు పోగొట్టుకుంటే 100 రూపాయలు 1000 రూపాయలు అంటే ఎంతో కష్టపడతాం కదా పోగొట్టుకోవాలంటే. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే 10,000 వెండి రూకల విలువైన ఆ పుస్తకాలు, ఆ గ్రంథాలన్నిటినీ అగ్నిలో పడవేసినారు. చూడండి, ఇక్కడ అగ్నిలో పడవేసి వాళ్ళను ఆ పుస్తకాలన్నిటినీ కాల్చివేసినారు. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు చెల్లించిన వెలలో ఏది సమానము కాదనమాట. అత్యధికమైన విలువ. రక్తానికి విలువ కట్టగలరా ఎవరన్నా? యేసు ప్రభు మన కోసము తన ప్రాణాన్ని అంతటినీ చివరి రక్తపు బొట్టు వరకు కూడా మన వాళ్ళని ప్రేమించి ఆయన సిలువలో మరణించడం ద్వారా, ఆయన విలువైన రక్తం మన కొరకు కార్చడం ద్వారా మనకు రక్షణ వచ్చింది. ఆ విషయాన్ని ఎవరు తెలుసుకున్నారు? మాంత్రిక విద్యను అభ్యసించిన వారు తెలుసుకున్నారు. తెలుసుకొని వారి తప్పును గ్రహించి ఆ పుస్తకాలన్నిటినీ కాల్చివేసినారు. మన హృదయాల్లో కూడా అనేక పాపపు పుస్తకాలు, సినిమాలు, ఇంకా అనేక చెడు ఉంటుంది మన హృదయంలో. ఉండదా? లేదా? మీరు సినిమాలు చూడలేదా? పాపపు పుస్తకాలు, బొమ్మలు చదవలేదా? ఉన్నాయి కదా. అవన్నీ కూడా ఈరోజే మనం దేవుని వాక్యం వింటున్నారు కాబట్టి ఆ రోజు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ విలువైన పుస్తకాలను కూడా కాల్చివేస్తూ వచ్చినారు. మనము కూడా మన విలువైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు మనకు ఏదైతే ఇష్టంగా ఉందో, మనం దేనైతే ప్రేమిస్తున్నామో లోకంలో ఉన్న వాటిని, మనం పాట నేర్చుకున్నాం కదా, లోకంలో ఉన్నవానికంటే నా యేసు గొప్పవాడు. ఆ గొప్పవాడిని చెంతకు మనం ఈరోజు వచ్చినాం కాబట్టి మన హృదయంలో ఏదైతే చెడుగు, పాపము, అపవిత్రత ఉంటుందో అది ఈ దినమే ఒప్పుకోనండి. ఏదైనా మీరు చూస్తున్నా మనం అది పాపమని మన మనస్సాక్షి చెప్తుందన్నమాట. మన పాపం మనము ఒప్పుకోవడానికి మరి దేవుని ఆత్మ మనకు సహాయం చేస్తాడు, ఆయనే ఒప్పిస్తాడనమాట. మరి పాపమును ఒప్పుకుంటే సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని
కడిగి పవిత్రపరుస్తాడు. ఇక్కడ ఈ ప్రజలు కూడా మరి వాళ్ళు విశ్వసించినట్లు మనము చూస్తుంటున్నాం. తర్వాత ఎఫెసు సమాజంలో పౌలు బోధించడం అయిపోయింది కదా. ఇప్పుడు అక్కడ సువార్త ప్రకటించినప్పుడు అనేకులు విశ్వసించినారని మరి వాళ్ళ పుస్తకాలు, విలువైన పుస్తకాలన్నింటినీ మరి కాల్చివేసి యేసు ప్రభుకు వాళ్ళ జీవితాలు సమర్పించుకున్నారని తెలుసుకున్నాం కదా. మరి ఆ ఎఫెసు సమాజంలో ఎవరున్నారంట? ఎఫెసు సమాజంలో ఈయన పేరు దేమేత్రి. ఎవరమ్మా? ఈయన ఏం చేస్తారో తెలుసా మీకు? ఆయన కంసాలి. కంసాలి అంటే ఎవరో తెలుసా? ఒక మెటీరియల్తో విగ్రహాలు తయారు చేస్తాడు. ఈయన అర్తెమీదేవి అనే విగ్రహాన్ని తయారు చేస్తాడనమాట. ఈ దేమేత్రి ఇక్కడ చూస్తున్నారా? ఎవరిమే? అర్తెమీదేవి. ఆ దేమేత్రి ఏం చేస్తున్నాడంటే ఆ అర్తెమీదేవి విగ్రహాలు తయారు చేస్తూ జీవనము చెందుతున్నాడనమాట. మరి విగ్రహాలు అంటే ఆయన చేస్తున్నాడు కదా, చేతులతో చేస్తున్నాడు కదా విగ్రహాన్ని. మరి వెండితో, బంగారుతో, కర్రతో, మరి శిల్పాలతో, రాళ్లతో విగ్రహాలు చేస్తారు కదా. అవన్నీ మనల్ని రక్షిస్తాయని మీరు నమ్ముతున్నారా? రక్షిస్తాయా? మనం చేతులతో చేసుకున్న బొమ్మలు, విగ్రహాలతో చేసిన బొమ్మలు మనల్ని రక్షిస్తాయా? ఎప్పుడైనా మిమ్మల్ని రక్షించినాయా? అవి మనల్ని రక్షించవన్నమాట. కీర్తనలు 115:4-8 ఏముందంటే, చదవండి, బైబిల్ తీసి అందరూ చదవండి. కీర్తన 115:4-8 వరకు నేను చదువుతా చూడండి. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు. వాటికి నోరుండి పలకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కలుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. చూసారా ఎంత మంచి వాక్యం బైబిల్లో దేవుడు మన కొరకు వ్రాయించినాడో. వారి విగ్రహాలు ఏంటంట? వెండి బంగారువి. అవి ఎవరు చేస్తున్నారు? మనుషుల చేతి పనులు. అవి ఏం చేస్తాయి? కన్నులుండి చూస్తాయా? చెవులుండి వింటాయా? ముక్కుతో వాసన చూస్తాయా? చేతులతో పని చేస్తాయా? పాదాలతో నడుస్తాయా? గొంతుకుతో మాట్లాడతాయా? చేయువారును వాటి యందు నమ్మిక ఉంచువారును వాటి వంటి వారై ఉన్నారు. చూస్తున్నారా? మరి ఇటువంటి వారికి సువార్త ప్రకటించడానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. వారు ఆ విగ్రహారాధనలో నశించిపోతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మన ఇరుగు పొరుగు వారికి, మన బంధువులకు దేవుని వాక్యాన్ని గురించి చెప్పాలా. బైబిల్లో ఇలాగుంది చూడండి, అవి మమ్మల్ని రక్షించవు. ఇంకో మాట కూడా ఉంది ఇర్మియా గ్రంథంలో. మరి ఆ వారి విగ్రహములు వాళ్ళను కాపాడలేదని ఎలుకలకు గబ్బిలాలకు పారేస్తారంట ఉగ్రత దినమందు. అవి మమ్మల్ని కాపాడలేదని. ఇవి మన వల్ల కాపాడవు పిల్లలు. మనం ఈరోజు తెలుసుకుంటున్నాం, మీరు కూడా వింటున్నారు కదా. ఆ విగ్రహాలు మనల్ని కాపాడవు. మనల్ని కాపాడువాడు ఎవడంటే ఇజ్రాయెల్ను కాపాడువాడు, కొనుకడు నిద్రపోడు. ఎవరమ్మా? యేసుక్రీస్తు ప్రభువారు మన గురించి నిత్యము తండ్రి కుడిపార్చున విజ్ఞాపనం చేస్తున్నాడు. ఆయన దినమెల్లా లోబడిన ప్రజల కొరకు చేతులు చాచి పిలుస్తున్నాడు. నా బిడ్డలారా నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. ఎవరి దగ్గర విశ్రాంతి, నెమ్మది ఉంది? దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. పిల్లలు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసిస్తున్నాడు. మనము ఆయన బిడ్డలంగా చేయబడితే, మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి కడిగి మనలను పవిత్రులుగా చేస్తారు. ఇప్పుడు ఈ విగ్రహాలు ఇవ్వకూడదని దేవుడు ఈ దినము మనతో మాట్లాడుతున్నాడు. మనం తీర్మానం చేసుకోవాలా. యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే ఏమొస్తుందమ్మా? ఏమొస్తుంది? రక్షణ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే
అభిషేక్తుడు యేసు క్రీస్తు ప్రభువు ఈ లోకానికి పంపబడినాడు. ఆయన ఒక్కడే దేవుడు. నేనే మార్గం సత్యం జీవం, నేనే, నా ద్వారానే తప్ప ఎవడు పరలోక రాజ్యం పోడనింది వాక్యంలో. తర్వాత మరి ఈ విగ్రహాలు రక్షించవని మనకు బైబిల్ చెప్తుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? దేమేత్రి అనే కంసాలు ఏం చేస్తున్నాడు? విగ్రహాలు చేస్తున్నాడు కదా. ఆ విగ్రహాలు చేసే వాళ్ళందరి దగ్గరికి పోయి ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నాం? ఎఫెసు సమాజంలో పౌలు బోధించుట, ఎఫెసు సమాజంలో పుస్తకములను కాల్చివేయుట, కంసాలుల కలవరం. తర్వాత ఇప్పుడు ఎఫెసులో గలిబిలి. ఎందుకు గలిబిలి వచ్చింది? వాళ్ళేమో విగ్రహాలు పూజ చేసుకుంటున్నారు. మరి పౌలేమో ఆసియా ఎందంతటా ఏం చేస్తున్నాడు? దేవుని సువార్తను బోధిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు ఎటు వెళ్ళాలనో వాళ్ళకు తెలియలే. ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన పేరు ఏం పేరుమా? ఏం పేరు? దేమేత్రి. వింటున్నారా లేదా? ఈయన ఏం చేస్తున్నాడంటే అందరి దగ్గరికి, ఈ కంసాలి పని చేసే వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, అయ్యలారా, పౌలు ఇక్కడ విగ్రహాలన్నీ పట్టుకున్నారు. ఈయనొకటి వాళ్ళంతా విగ్రహాలు తయారు చేసే వాళ్ళు అనమాట. ఆమె పేరేంది? ఈయన పేరు దేమేత్రి, ఈమె పేరు దేవత పేరు అర్తెమీదేవి. చెప్పినా కదా మీకు, వినాల బాగా. అర్తెమీదేవి. ఈ అర్తెమీదేవి విగ్రహాలు వాళ్ళు తయారు చేస్తున్నారనమాట. తయారు చేసేటప్పుడు ఈ దేమేత్రికి చాలా కోపం వచ్చింది. పౌలు సువార్త చెప్తుంటే చాలా కోపం వచ్చింది. మరి మేము ఈ విగ్రహాలను తయారు చేస్తున్నాం, అందరూ యేసు ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళ విగ్రహాలు కొనుక్కోరు కదా ఎవరు. వాళ్ళకేమొస్తుంది? నష్టం వస్తుంది. వాళ్ళ జీవనం అంతా వెళ్ళిపోతుంది అనమాట. అందుకని ఎఫెసులో గలిబిలి, 4th సెషన్ ఎఫెసులో గలిబిలి అయిందనమాట. ఈ దేమేత్రి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వచ్చి, అయ్యలారా, మరి పౌలు ఆసియా ఎందంతటా యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు, లోకరక్షకుడు, ఆయన నిజమైన దేవుడు అని చెప్తున్నాడు. మనమైతే ఈ విగ్రహాలన్నీ చేస్తుంటున్నాము. మనము ఈ విగ్రహములు చేయటంలో తప్పిపోవడమే కాక మన జీవనోపాధి అంతా నష్టమవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అని వాళ్ళందరితో చెప్పినప్పుడు అందరికీ చాలా కోపం వచ్చింది. గలిబిలైందనమాట. వాళ్ళందరూ అర్తెమీదేవి, మహాదేవి అని గొప్పగా కేకలు వేస్తూ వచ్చినారు. ఎవరు? ఎక్కడున్నాడు పౌలు? ఎఫెసు సమాజంలో. మీకు పలకరా మీరు? ఏంది? అర్తెమీదేవి, మహాదేవి అని కేకలు వేస్తున్నారనమాట. మనము ఈమె ఎక్కడంతా పూజించబడుతుంది? ఆసియా ఖండం అంతటా ఆమె గుళ్ళు ఉన్నాయి, ఆమె పూజించబడుతుంది. ఈ అర్తెమీదేవి, మహాదేవిని ఇంకా ఎవరు పూజించరు. ఆమె మరి అలా ఆమె విలువ తగ్గిపోతుంది. కాబట్టి మరి పౌలును ఏం చేయాలా? ఇక్కడ నుంచి పంపేయాలి సువార్త చెప్పకుండా అని వాళ్ళు చాలా గలిబిలి చేసి కేకలేస్తున్నారనమాట. కేకలేస్తున్నప్పుడు ఎవరు వచ్చారంటే వారి మధ్యకి కరణం వచ్చాడు. ఎవరమ్మా? కరణం. ఆ కరణము పల్లెల్లో అయితే గ్రామ పెద్ద అంటారు ఆయన. ఆ కరణం వచ్చి ఏం చేస్తాడంటే అల్లరిని అణచివేస్తున్నాడు అనమాట. మీరు ఎందుకంత గలిబిలి చేస్తున్నాడు అని కరణం వచ్చి వాళ్ళను ఆపినాడు. అట్లా అల్లరి నుంచి ఎంతసేపు వచ్చినారంటే వాళ్ళు అర్తెమీదేవి, మహాదేవి అని 2 గంటల సేపు కేకలు వేస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎందు నిమిత్తం కూడుకుంటున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వారికి తెలియదన్నమాట. అటువంటి పరిస్థితుల్లో మరి అక్కడ ఎఫెసు సమాజంలో సెలవు పుచ్చుకొని పౌలు ఏం చేస్తున్నాడంటే ఒక పత్రిక రాసినాడు ఎఫెసీయులకు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయి చాలా దినములకు మరి కనిపిస్తుంది ఈయన ఎవరు? పౌలు ఎఫెసీయులకు ఒక పత్రిక రాసినాడు. అది మన బైబిల్ గ్రంథం ముందు ఏముంటుందో గబికలు లేసి చెప్పాలి, తొందరగా లేసి. ఎఫెసీ కన్నా ముందు ఏ పత్రిక ఉంటుంది? గలతి. తర్వాత ఏముంటుందమ్మా? ఎఫెసీ తర్వాత ఓకే
ఎఫ్ఎస్సి కన్నా ముందు గలతీ ఉంటుంది, ఎఫ్ఎస్సి తర్వాత ఫిలిప్పి ఉంటుంది. పౌలు రాసిన పత్రికలు ఎన్ని నాన్న? కొత్త వాళ్ళు మీరు చెప్పొద్దు, అడిగిన వాళ్ళు లేదు చెప్పాలా. కొత్త పిల్లలకి ఛాన్స్ ఇవ్వండి. పౌలు రాసిన పత్రికలు 14. ఎన్ని పత్రికలు రాసినాడమ్మా? మరి ఎఫ్ఎస్సీలకు ఎవరు రాసినారు పత్రిక? కరెక్టేనా నేను చెప్పింది? సరే, మరి బెరేలో ఉన్న సంఘస్థులు ఏం చేస్తూ వచ్చినారు? పరిశుద్ధ లేఖనాలను బైబిల్ పట్నం ఆసక్తి కలిగి చదువుతూ వచ్చినారు. మనకు కూడా పౌలు ఎంతో కష్టపడి సువార్త ప్రకటించినాడు కదా, మనం ఆ పత్రికలు చదవాలనా వద్దా? మీరు కూడా మీ పుస్తకాల్లో రాసుకున్నారు కదా, మీరు కూడా మీ పుస్తకాలలో రాసుకున్నారు కదా, అవన్నీ గుళ్ళల్లో పారేస్తారా తీసిపోయి? అవి మరి ఇంటికి వెళ్ళి మళ్ళీ నెమరు వేసుకోవాలా, దాంట్లో చదవాలా. రోజు బైబిల్ ఎందరు చదువుతున్నారు చెప్పండి? చదువుతున్నారు అందరు బైబిల్? గుడ్. రోజు బైబిల్ చదివితే బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ మూగ విగ్రహములు మాట్లాడవని మనం తెలుసుకున్నాం కదా. మరి దేవుడైతే ఎవరమ్మా? మాట్లాడే దేవుడు, వినే దేవుడు, మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నారు. తర్వాత ఈ పౌలు ఏం చేస్తున్నాడంటే, పౌలు మృగములతో 5వ సెషన్ ఏంది మా? మృగములతో పోరాడుట. ఈయనెవరు? పౌలు. ఇవేంటి? సింహాలు. మృగములతో పోరాడి తిని, నిజంగా మృగములే కావచ్చు, మృగము లాంటి మనసు కల మనుషులే కావచ్చు, అటువంటి వారందరితో పోరాడుతూ వచ్చినాడు. ఎందుకు ఆ మాట అన్నారు చూసారా? ఎక్కడ సువార్త ప్రకటించినా కొందరు విశ్వసించలా, కొందరు ఎంతో గలిబిలి చేస్తూ ఆయన సువార్త చెప్తున్నాడని అక్కడి నుంచి పంపివేస్తూ వచ్చినారనమాట. అందుకే మృగములతో పోరాడి తిని అని మరి చెప్తాడనమాట. పౌలు సువార్త నిమిత్తము అనేక శ్రమలను అనుభవించేవాడుగా ఉన్నాడు. మరి నువ్వు నేను కూడా దేవుని పని నిమిత్తమై శ్రమపడాల. ఏం చేయాలా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పినాడు కదా. మరి మనం విగ్రహాల గురించి నేర్చుకున్నాం కదా. 1 యోహాను 5వ అధ్యాయంలో ఏముందంటే, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి. ఏందమ్మా ఈరోజు మన కంటత వాక్యము? 1 యోహాను 5:21. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుడి. మరి దేవుని ఆజ్ఞలు కట్టడలు వింటే మనకు దేవుడు మేలు చేస్తాడు కదా. దేవుని మాట వింటే మనకు ఎంతో ఆశీర్వాదం వస్తుంది. ఇప్పటి నుంచి మీలో ఉంటున్న విగ్రహాలు మనము మరి ఆ విగ్రహాలే కాదు కానీ మనం దేవుని కంటే ఎక్కువగా ఏమిస్తామో అదే విగ్రహం. కొందరికి బట్టలు అంటే ఇష్టం, కొందరికి డబ్బు అంటే ఇష్టం. అవునా కదా పిల్లలు? మన హృదయంలో చాలా ఇష్టమైనట్టు ఉంటాయి కదా. అవన్నీ కూడా దేవుని కంటే ఎక్కువగా మనము దేవుని కంటే ఎక్కువగా ఏది ఎంచినా కూడా అది మన విగ్రహం. ఆ విగ్రహాలన్నింటినీ మన హృదయంలో నుండి తీసివేసుకోవాలన్నమాట. చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి దేవుడు వాక్యం చెప్పినాడు కాబట్టి ఆయన ఆజ్ఞకు మాట వింట కంటే బల్లర్పించట కంటే మాట వింట శ్రేష్టం అండి. దేవుని మాట స్వచ్ఛమైనది, అది మిక్కిలి విలువగలది. మనము ఆ మాటను గ్రహిస్తే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. మన ప్రార్థన చేసినప్పుడు ఆలకించేవాడుగా ఉంటాడనమాట. ఇప్పుడు విగ్రహము మరి ఒట్టిది, అది చెప్పినాం కదా ఇందాక, మాట్లాడదు, మరి నడవదు, చేతులతో పని చేయదని మనం తెలుసుకున్నాం కదా. నీ జీవితంలో ఏదైనా విగ్రహం ఉంటే అది ఇప్పుడే తీసివేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. చైనా దేశంలో ఒక స్త్రీ ఉండిందంట. ఆ స్త్రీ అనేక విగ్రహాలు తెచ్చుకుంది. అనేక విగ్రహాలు ఆమె దగ్గర ఉన్నప్పుడు అనేక బొమ్మలు విగ్రహాలు
తెచ్చుకుంది. ఆమె యేసుప్రభువుని అంగీకరించింది. అంగీకరించిన ఆమె ఏం చేసిందంటే అవి పారవేసుకోకుండా తను భద్రంగా ఎత్తిపెట్టుకుంది. ఎత్తిపెట్టుకున్నప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. దేవుని స్వరం విన్నప్పుడు ఆమె లోబడి ఆమెకి అత్యంత ప్రీతి పాత్రమైంది. కొన్ని చూస్తే మనకి ఇష్టం, అవి ఎత్తిపెట్టుకోబుద్ధి అవుతుంది. ఆ విగ్రహాన్ని తీసుకొని పారవేసింది అనమాట. ఆమె పారవేసినప్పుడు ఆమె హృదయంలో ఎంతో నెమ్మది వచ్చింది. మనం కూడా పిల్లలు మన జీవితంలో ఆ విగ్రహాలన్నింటినీ తీసివేసుకుంటే మనకు ఎంతో నెమ్మది వస్తుంది అనమాట. మనము మరి విగ్రహాలకు మ్రొక్కకూడదని దేవుని వాక్యము చెప్తుంది. కాబట్టి వాటన్నిటి నుంచి కూడా మనము విడిపించబడాలి. మన జీవితంలో ఏదైనా పాపపు పుస్తకములు, పాపపు తలంపులు, దేవునికి విరోధమైంది కాబట్టి అవన్నీ మీరు ఈ దినమే తీసివేసుకోవాలి. సండే స్కూల్లో సారా అని ఒక పాప ఉంది. ఆ పాప ఏం చేస్తుందంటే సండే స్కూల్కి రాకుండా తన ఇష్టము, తన స్వంత ఇష్టం నెరవేర్చుకుంటూ సండే స్కూల్కి రాకుండా మరి అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, ఏవేవో చేస్తుంది అనమాట. సండే స్కూల్ పోగొట్టుకుంటుంది. ఆమె దేవుని వాక్యం వింటుందే, సండే స్కూల్కి రాకుంటే తన స్వంత ఇష్టాన్ని నెరవేర్చుకునేదిగా ఉంది. ఇంకొక అబ్బాయి ఆయన వాళ్ళమ్మ కానుక ఇస్తుంది కదా మందిరంలో వేయమని, ఆ డబ్బులంతా దాచిపెట్టుకొని ఆయనకు మంచి చెప్పులు ఇష్టం అనమాట. ఆ చెప్పుల మీద ఆశతో ఆయన పిల్లలు అయిపోయిందిలే, ఏం మాట్లాడుతుంది, అయిపోయింది, ముగిస్తాను. ఆ చెప్పులు, ఆ డబ్బులంతా దేవుని మందిరంలో ఇవ్వాల్సిన డబ్బులంతా మంచి ఇష్టం, అది కాదు కదా. ఏం చేసినాడంటే వాళ్ళ మామకు కారు ఉందంట, ఎక్కడికి షికార్కి వెళ్తాడు. మరి సండే స్కూల్కి కాదు కదా, షికార్కు వెళ్ళకూడదు కదా. మనము ఆదివారం ఎక్కడికి వెళ్ళకూడదు. దేవుని మందిరంలో వాక్యం మనం ఎంతో మేలు పొందేవారుగా ఉంటాం. ఆయన నా వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులని వ్రాయబడింది కదా. కాబట్టి దేవుని వాక్యము మరి విని ఆ విగ్రహాలు అన్నీ విడిచిపెట్టి మన జీవితంలో దేవునికి ప్రాముఖ్యతనిచ్చేవారంగా ఉంటే ఆయన మనకు ప్రశస్తమైన వాడుగా ఉంటాడు. తిమోతికి ఎవరు ప్రశస్తమైన వారు చెప్పాలా? ఆంటీ చెప్పింది. తిమోతికి ప్రశస్తమైన వారు ఎవరు? లేచి చెప్పాలా? లేచి చెప్పాలి. నువ్వు వద్దు కూర్చో, కొత్త పిల్లలు లేమా. యేసుక్రీస్తు ప్రభు అయిపోయింది లేరు. తిమోతికి ప్రశస్తమైన వాడు యేసుక్రీస్తు ప్రభు. మన జీవితంలో కూడా మనకు యేసుక్రీస్తు ప్రభు ప్రశస్తమైన వాడుగా ఉండాలంటే ఇదే రక్షణ సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసుక్రీస్తు ప్రభును మన హృదయంలో చేర్చుకుంటే మనకేమొస్తుంది? పాపక్షమాపణ, మారుమనసు పొందితే మనకు రక్షణ వస్తుంది. రక్షణ వస్తే మనం ఎక్కడికి వెళ్తాం? మనకు ఒక నిరీక్షణ వస్తుంది. ఈ లోకంలో నేను చనిపోతే నేను నా దేవుని దగ్గరికి పోతా, పరలోక రాజ్యంలో నా యేసయ్యతో కూడా ఉంటానని గొప్ప నిరీక్షణ వస్తుంది. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరిద్దామా? సొంత రక్షకునిగా ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? సరే, మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఒకసారి మీ పాపాలన్నీ ఒప్పుకోండి, నాతో పాటు ఇలాగ పలకండి. యేసుక్రీస్తు ప్రభువా, మీ యొద్దకు వందనాలు. ఈ యేసు ప్రభువా, నేను పాపిని, కడుగు. ఈ దినమే నా హృదయంలోనికి రండి. నా పాపాన్నంతటిని మీ ప్రశస్త రక్తంతో నన్ను కడిగి పవిత్రపరచండి.
ఇక మీదట ఏ పాపము చేయకుండా నాకు సహాయం చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. అలాగే ఉండండి, ప్రార్థన చేస్తాను. ఇది మీరు పరిశుద్ధమైన నామములో చెల్లించుకుంటున్నాను తండ్రి. రాగలున్నట్లు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. దయగల ప్రభా విన్న భద్రపరుచుకుంటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. మీరు వారికి తిమోతి ప్రశస్తమైన వారుగా ఉన్నారు. ఈ బిడ్డలందరికీ కూడా ప్రశస్తమైన వారుగా ఉండి ప్రభా బిడ్డల జీవితాలు మీరు కార్యం జరిగించండి. రక్షణార్థమైన మారుమనసనంలోనికి బిడ్డలను నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. మిగతా 2 దినాలు కూడా చక్కగా నీ సన్నిధికి వచ్చి ప్రభా వారిని వాక్యం విని గ్రహించి అలాగ వారి జీవితాల్లో ప్రభా నీ కొరకై జీవించుటకు క్రీస్తు యేసు యొక్క మంచి రాను వారిని వలె ప్రభు వారిని సిద్ధపరచు రావాల్సిందిగా బ్రతిమాలి వేడుకుంటున్నాను. ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా ఇచ్చినందుకే స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.